ఎలా అంటే చెప్పు. అట్లా అయిపోతుంది. చూపి రెడీ అమ్మా. బ్రీత్, ఓన్లీ బ్రీత్. ఎందుకు నవ్వచ్చు కదా కాస్త. బ్రీతే అంటున్నాను చూడు. ముందుకు మేడం, మైక్ ముందుకు తీసుకెళ్ళండి. ఇక్కడ నుంచో అమ్మా, ఇక్కడ నుంచో, అంత దగ్గర నుంచో. మైక్ టచ్ అయితే అసలు చెప్పాను కదా లాస్ట్. బాగుంది. ఇంకొద్దిగా షార్ప్, బ్రైట్ గా కొంచెం వాయిస్ లో. ఒకసారి మీరు చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా. రెడీ? తర్వాత దగ్గరికి టేక్ అమ్మా, టేక్. అది ఇక్కడి నుంచి అది కొద్దిగా బ్రీత్ ఇవ్వు. భావిస్తున్నావు దాన్ని కొద్దిగా ఇంకా షార్ప్ ఇవ్వు. గుడ్, ఓకేనా? వాయిస్ కొంచెం పెద్దగా. టేక్. అది ఏం చేసింది? దాన్ని కొరికింది. అది ముద్దు కనపడిందా? ఇక్కడ ఇగో చూసావా, కొరికింది. రెడీయా? ఇట్లా పట్టుకున్నప్పుడు టేక్. అది ఫస్ట్ ఆ బ్రీత్ ఇస్తూనే ఉండాలి. అంటే కంటిన్యూస్ గా అంటూ ఇట్లా తీసుకోండి. గుర్తు జస్ట్ ఊదు అంతే. అది అమ్మాయిని చూసినంత, దాన్ని ఇది పెట్టిన చూసినంత వరకు కంటిన్యూస్ గా ఇస్తూనే ఉండాలి. అది కనపడినంత వరకు ఇవ్వాలి ఎఫెక్ట్. సరేనా? ఇక్కడ వరకు ఉంది అది. అది కనిపించినంత వరకు ఇవ్వు. పడినప్పుడు మొహం మీద తగిలినప్పుడు ఫేస్ మీద తగిలినప్పుడు అనేది ఎఫెక్ట్ ఇవ్వాలి. రెడీ? మళ్ళీ కంటిన్యూ. ఓకే, చెప్తే పైకి వెళ్ళు, ఇంకాస్త పైకి వెళ్ళు. అలాగే అందుకో. ఇంకాస్త పైకి వెళ్ళు. అలాగే అందుకో. అందుకుంటున్నాను. పైకి పెట్టుకున్నా. కొద్దిగా హైట్ పెట్టు. దాన్ని ఎక్కువ నొక్కకండి. లైట్ గా తీసుకో. లైట్ గట్టిగా అనకు. సరిపోతులే చేసా. చిన్న బెండ్ అవుతా. ఇంకాస్త పైకి వెళ్ళు. అలాగే అందుకో. ఇంకాస్త పైకి వెళ్ళు. అలాగే అందుకో. ఒకసారి సార్ పైకి వెళ్ళు. అలాగే అందుకో. ఓకే సార్. ఇంకాస్త పైకి వెళ్ళు. అలాగే పైకి అందుకో. అలాగే పైకి అందుకో. అలాగే పైకి వెళ్ళు. ఇంకాస్త పైకి వెళ్ళు. అలాగే అందుకో. మీరైతే అక్కడ ఏం చేయాలంటే డైలాగ్ తెలియదు కాబట్టి దాని బాడీ లాంగ్వేజ్ బాగా చూసుకోవాలి. దాని బాడీ లాంగ్వేజ్ దగ్గర డైలాగ్ ఎక్కడ ఇస్తుంది? ఇంకాస్త పైకి వెళ్ళు అనేది కాలు వెనక్కి పెడుతున్నప్పుడు చెప్తుంది. ఇంకాస్త పైకి వెళ్ళు.
ఆ, అలాగే అందుకో. అలాగే అనుకోనేది మళ్ళీ హ్యాండ్ మూవ్మెంట్. అందుకుంటున్నాను. రెడీయా? అది గమనించి చూసుకోవచ్చు. ఇంకాస్త పైకి వెళ్ళు. ఆ, అలాగే అందుకో. రెడీయా? ఓకే సార్. బాడీ లాంగ్వేజ్ చూసుకుంటే చెప్తాను. ఓకే సార్. ఇంకాస్త పైకి వెళ్ళు. అలాగే అందుకో. ఇది బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమవుతుంది. అందుకుంటున్నాను. ఆదిత్య గారు ఇంకాస్త అందుకోగలిగితే చాలు. ఆదిత్య గారు అందుకుంటున్నాను. ఇక్కడ నుంచి గమనించండి. ఇంకాస్త పైకి వెళ్ళు. ఆ, అలాగే అందుకో. అందుకుంటున్నాను. ఇంకాస్త అందుకోగలిగితే చాలు. అక్కడ వరకు. ఈ వాయిస్ ఎవరు తెలుసా? బిగ్ బాస్ శంకర్. వెళ్ళి చూసుకోండి ఒకసారి. ఇంకాస్త పైకి వెళ్ళు. ఆ, అలాగే అందుకో. అందుకుంటున్నాను. ఇంకాస్త అందుకోగలిగితే చాలు. నువ్వు వన్ మోరా? రెడీ సార్. టేకా? టేక్ సార్. ఇంకాస్త పైకి వెళ్ళు. ఆ, అలాగే అందుకో. అందుకుంటున్నాను. ఇది అందుకోగలిగితే చాలు. చెప్తావా? నేను నీకు సహాయం చేస్తాను బలు, కంగారు పడకు. చెప్పు. నేను నీకు సహాయం చేస్తాను బలు, కంగారు పడకు. నేను సాయం చేస్తాను బాలు. బట్ ఆ పిల్లలకి ఈ డైలాగులు నేర్పించి పెట్టండి. రాసుకోండి పేపర్లో. నవీన్, ఇదే మోడలేషన్ ఆ పిల్లలు నాకు చెప్పాలి. రాసుకోండి డైలాగ్. కొన్ని రాసిస్తా, ఆ పిల్లలు ఈరోజు కాకపోయినా రేపని చెప్తారు. ఓకేనా? అక్కడి వరకు బాలు. ఓకే సార్. కార్టూన్ రేపు అవకాశం వస్తే చెప్పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంత లేదుగా. పోయి కార్టూన్స్ రేపు వస్తే చెప్తారా? చెప్తాను సార్. చూసుకోండి. ఓకే. అక్కడి వరకు చేద్దాం ఫస్ట్. ఓకే సార్. రెడీయా? రెడీ. అక్క చెయ్యి మీద ఆ వెయిట్ ఇస్తుండ, ఆ చెయ్యి మీద అది ఇవ్వాలి. ఓకే సార్. కనిపిస్తుంది కదా కెమెరా? కనిపిస్తుంది. కాపాడండి. వాడికి అది ఇస్తావా శశి? ఎఫెక్ట్ ఆ పిల్లోడికి. ఓకే సార్. వాయిస్ మార్చాలా? ఈ అబ్బాయిని కూడా పక్కన పెట్టేయండి మేడం, తనతో పాటు ఫాలో అవుతుంది. చెప్పింది అన్న, తనతో మా అన్నయ్యని ఫాలో అవ్వు. అన్నయ్య ఎలా చెప్తాడో నువ్వు కూడా అలానే ఫాలో అవ్వు. ఓకేనా?
రెడీగా ఇద్దరు ఒకటేసారి శశి ఇద్దరు ఓకే మైక్ సార్ దగ్గర నిలబెట్టండి మేడం ఇద్దరు రెడీయా ఓకే సార్ ఇద్దరు ఒకటే దగ్గర ఉండి తనను నాన్న అన్నయ్యను ఫాలో అన్నయ్య ఏం చెప్పాడు అది ఫాలో టేక్ అబ్బాయి నల్లానే ఉంచండి మేడం మోగ్లీ నీకేం కాలేదు కదా శశి మోగ్లీ నీకేం కాలేదు కదా రెడీయా ఓకే సార్ మోగ్లీ నీకేం కాలేదు కదా ఫాస్ట్గా చెప్పాలి కదా టైమింగ్ చూసుకోవాలి మోగ్లీ నీకేం కాలేదు కదా ఓకే 40 రెడీ ఓకే సార్ యాక్చువల్లీ బయట సినిమాలో ఈ టైం కోడ్ కూడా వేయరు విజువల్ చూసుకొని చెప్పేయడమే అదే మన స్పెషల్ మోగ్లీ నీకేం కాలేదు కదా ఫస్ట్ అక్కడ నోట్ తెరిచింది మోగ్లీ మనిషి అయినా జంతువు అయినా ఇక్కడ మాట్లాడతారు అదే మన డబ్బింగ్ స్పెషాలిటీ అక్కడ అక్కడ పాయ వాడికి ముందుకు వచ్చేస్తుంది. వాడిని చూడంగానే స్టార్ట్ టేక్ మోగ్లీ నీకేం కాలేదు కదా ఇద్దరు ఆ కింద పడింది ఇవ్వండి అమ్మా ఇద్దరు ఒకసారి చూసుకోండి నీకేం కాలేదు కదా అది ఎఫెక్ట్ ఇద్దరు ఇచ్చేయండి రెడీ వాయిస్ పెట్టినా రెడీయా రెడీ సార్ ఇప్పుడు అబ్బాయి ఈ చిన్న అబ్బాయి ఏమన్నాడు రెడీ టేక్ చాలా చెయ్యాలి మంచి వాయిస్ ఓకే కాపాడండి 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 ఆదిత్య గారు కాపాడండి 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 రెడీ Ready. కాపాడండి 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 రెడీ రెడీ సార్ కాపాడండి 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 అది కూడా ఇచ్చేసి ఓకే రెడీయా రెడీ లేదు లిప్ మిగిలింది చూడండి లిప్ మిగిలిపోయింది చూసుకోండి కంటిన్యూ చేయండి ఓకే చాలా నొప్పిగా ఉంది చాలా నొప్పిగా ఉంది రెడీయా రెడీ సార్ ఆ పెయిన్ తోటి
చాలా నొప్పిగా ఉంది. త్రివేణి గారు నొప్పిగా ఉంది. క్షమించగలరు, నాకు తెలియక ఎలా చేశాను, నీకేదైనా సహాయం చేయమంటావా? ఇందాక ఉంది. క్షమించగలరు, నాకు తెలియక ఎలా చేశాను, నీకేదైనా సహాయం చేయమంటావా? రాయి మేడం ప్యూర్ డైలాగ్ చెప్పాలి. చాలా నొప్పిగా ఉంది. క్షమించగలరు, నాకు తెలియక ఎలా చేశాను, నీకేదైనా సహాయం చేయమంటావా? మేడం మీ వాయిస్ ఏంటి? మీ పేరు? మీ పేరు? క్యారెక్టర్ పేరు మీ పేరు త్రివేణి. అంటే చెప్తే కాదు. ఓకే అలా చెప్పమంటారా? చెప్పండి. త్రివేణి. అది కావాలి. ఇక్కడ మీరు ఈజ్ వాయిస్ ఫీల్డ్ ఏంటంటే ఇక్కడ పాములు, నక్కలు, పందులు, కుక్కలు అన్ని మాట్లాడతాయి. మీరు ప్రపంచంలో ఉన్న ఈ జీవరాశి అన్నింటితో సంబంధాలు పెట్టుకుంటే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఉత్తగీడ చెప్తామంటే కాదు. మనకి చూడండి ఎక్కడ మాట్లాడతాయా? సినిమా ఇండస్ట్రీలోనే మాట్లాడతాయి. ఇక్కడ ప్రపంచంలో ఆ రామాయణ కాలంలో అప్పుడు మాట్లాడినాయి తప్ప ఇప్పుడు ఈ సినిమా రూపంలో, దృశ్య రూపకంలో మాత్రమే మాట్లాడుతుంది. అంతే కదా. అసలు ఒకప్పుడు ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు అంటే ఎట్లా, ఎవరు రాముడు అంటే ఎవరు, ఎన్టీఆర్నే అనుకునేవాడు. ఒక చిత్రం ఏర్పడింది కదా. కాబట్టి చూడండి మీరు ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలి. చూసుకోండి. చాలా నొప్పిగా ఉంది. క్షమించగలరు, నాకు తెలియక ఎలా చేశాను, నీకేదైనా సహాయం చేయమంటావా? చాలా నొప్పిగా ఉంది. క్షమించగలరు, నాకు తెలియక ఎలా చేశాను, నీకేదైనా సహాయం చేయమంటావా? డైలాగ్. చాలా నొప్పిగా ఉంది. క్షమించగలరు, నన్ను క్షమించగలరు, నాకు తెలియక ఎలా చేశాను, నీకేదైనా సహాయం చేయమంటావా? కంగారుగా ఉన్నది బాగా. చాలా నొప్పిగా ఉంది. నన్ను క్షమించగలరు, నాకు తెలియక ఎలా చేశాను, నీకేదైనా సహాయం ఇందాక చేయమంటావా? నువ్వు చే- ఓకేనా? ఓకే. రెడీ? రెడీ. చాలా నొప్పిగా ఉంది. నన్ను క్షమించగలరు, నాకు తెలియక ఎలా చేశాను, నీకేదైనా సహాయం చేయమంటావా? బాగుంది కానీ పాస్ ఇవ్వండి. క్షమించగలరు పాస్ ఇవ్వండి. నన్ను ఏదైనా సహాయం చేయమంటారు. పాస్ గ్యాప్ ఇవ్వండి. తర్వాత మీకున్న ప్రాబ్లం ఏంటంటే ఎవరో మిమ్మల్ని చూస్తున్నారు అనేది మాత్రం ఈ వాటిలో కనిపిస్తుంది. దాన్ని తీసేయండి. ఎవరో నన్ను గమనిస్తున్నారు, ఏదో చేస్తున్నారు అని అవసరం లేదు. పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా సరే ఎవడో చూడాలని చేయాలి, ఎవడో మనం చూసి కుళ్ళుకోవాలని చేయాలి తప్ప ఎవడో చూస్తున్నాను చేస్తే ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. అర్థమైందా? రెడీమేడ్. చాలా నొప్పిగా ఉంది. నన్ను క్షమించగలరు, నీకేదైనా సారీ సార్. డైలాగ్ నాకు తెలియక అలా చేశాను. ఎవరైనా సరే ఫస్ట్ డైలాగు ఈ అమ్మాయికి మంచి డైలాగులు నువ్వు అర్థమైనా నేను చెప్పాలి. నీకేదైనా సహాయం చెప్పకపోయినా అంటే రేపు కిలో మటన్ అందరికీ చెప్పి పెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు మా ఎనర్జీ లాగేసుకుంటారు కదా. మేడం వినండి డైలాగ్. చాలా నొప్పిగా ఉంది. నన్ను తెలియక ఎలా చేశాను, నీకేదైనా సహాయం చేయమంటావా? ఇందాక నువ్వు చేసిన చిన్న డైలాగ్ బయట చెప్తే నన్ను క్షమించగలరు, నాకు తెలియక ఎలా చేశాను, నీకేదైనా సహాయం చేయమంటావా? ఒకసారి డైలాగ్తో పాటు చెప్పండి. చాలా నొప్పిగా ఉంది. నన్ను క్షమించగలరు, నాకు తెలియక ఎలా చేశాను, నీకేదైనా సహాయం ఇందాక చేయమంటావా? రెడీయా? రెడీ. రెడీ? రెడీ. మేడం రెడీయా? రెడీ సార్. చాలా నొప్పిగా ఉంది. నన్ను క్షమించగలరు, నాకు తెలియక ఎలా చేశాను, నీకేదైనా సహాయం చేయమంటావా? తెలుగు క్లారిటీగా ఉందా? మీరే వినండి. మీ తెలుగు ఒకసారి చెప్తాను సార్. క్షమించగలరు, నాకు తెలియక ఎలా చేశాను, నాకు తెలియక అలా చేశాను. తెలియక ఎలా చేశాను, తెలుగే కదా. ఏమైనా ఇంగ్లీష్ పదాలు ఉన్నాయా? క్షమించగలరు, నాకు తెలియక ఎలా చేశాను, నీకేదైనా సహాయం చేయమంటావా? బాగుంది. దీనికి కావాల్సింది ఏంటంటే ఆ భయాన్ని వెనుకొని తీసేసి ఎనర్జీగా చెప్తే నేనైతే ఒకవేళ ఇదే ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ పెట్టేస్తాను, డబ్బులు కూడా ఇస్తాను. మీకు ఉన్నది ఒకటే, నేను చేయగలనా లేదా. సెకండ్ హాఫ్ నుంచి వస్తే చేయలేదు కానీ కొద్దిగా ఇప్పుడు ఏమైంది తెలుగు సెకండ్ డైలాగ్ ఏంటంటే నాకు తెలియక అలా చేశాను. నీకేదైనా సహాయం చేయమంటావు. అది మరి అది ఇక్కడ క్లారిటీ పదాలు మిస్ అవుతుంది. అది సార్. Take. చాలా నొప్పిగా ఉంది. నన్ను క్షమించగలరు, నాకు తెలియక అలా చేశాను, నీకేదైనా సహాయం చేయమంటావా? ఓకే డైలాగ్ ఓకే. అంటే అప్ప చెప్పడం అంటారు ఇండస్ట్రీలో. అంటే ఏంటి? ఏ Modulation. ఏ బి బి అని చెప్పడం, అప్ప చెప్పడం అంటే ఏం పెద్దగా ఉండదు. గురువు చెప్తాడు కదా. మనం డిఫరెంట్గా దానికి ఆయన గురువు ఏ అన్నప్పుడు ఏ అన్నప్పుడు అబ్బో ఎవరు అనేది చూస్తారు. ఆ కాన్ఫిడెన్స్ మనలో అప్ప చెప్పడం ఉంటే ఏంటంటే పెద్దగా మనలో క్రియేటివిటీ అనేది బయటకు రాదు. అది try చేస్తాను. నాకు తెలియక ఎలా చేశాను, నీకేదైనా
ఇందాక నువ్వు చేసిన సహాయానికి బాధపడుతున్నాను. నువ్వు చేసిన సహాయానికి ఇందాక నువ్వు చేసిన సహాయానికి బాధపడుతున్నాను. 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 రెడీ రెడీ సార్. ఇందాక నువ్వు చేసిన సహాయానికే రిపీట్. కింద పడింది కదా పెయిన్ తో మాట. ఇందాక నువ్వు చేసిన సహాయానికే నేను చాలా బాధపడుతున్నాను. ఓకే. ఇందాక నువ్వు చేసిన సహాయానికే బాధపడుతున్నాను. ఇంకా పెయిన్. ఓకే. కాలు ఇవ్వండి, కాలు అలా వెనక్కి పెట్టి బాడీ ముందుకు పెట్టండి. బాడీ ముందు డౌన్, హెడ్ ఇంకా డౌన్, అంతే. ఓకే సార్. రెడీ. మొన్న ఏమైంది చూసినా, ఒక 2 బాల్ ఉరికినావో లేదా అడ్డం కూర్చున్నాం. ఈ ఫిట్నెస్ ఎక్కడ అర్థం అయిపోయా. అది ఫస్టే కాలు మెలిక పడింది సార్. వెనుకబడుతుంది. ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ ఉంటే ఏదైనా పర్ఫెక్ట్. అక్కడ ఫెయిల్ అవుతాం, ఇక్కడ ప్రాక్టీస్. కాబట్టి కొద్దిగా మనం ఇది ఒక ఎక్సర్సైజ్. రెడీ రెడీ టేక్ సార్. వింటారా? టేక్ రెడీ సార్. ఓకే. స్ట్రక్ అయింది ఒకసారి. రేపు డైలాగ్ మీరు చెప్పాలి. వీళ్ళకి రాసి ఇస్తున్నారు మేడం. చూసుకుంటారు కదా. నీకు అలా చేశాను. నీకు ఏదైనా సహాయం చేయమంటావా? ఇందాక చేసిన సహాయానికి బాధపడుతున్నాను. నేను బాధపడుతున్నా. డైలాగ్ మీరు ఓన్ చేసుకుంటారు. ఇందాక నువ్వు చేసిన సహాయానికి బాధపడుతున్నాను. అయితే ఒక సహాయం చెయ్యి. నా కోసం తేనె తీసుకురాగలవా? ఇందాక నువ్వు చేసిన సహాయానికి బాధపడుతున్నాను. అయితే ఒక సహాయం చెయ్యి. ఇందాక నువ్వు చేసిన సహాయానికి బాధపడుతున్నాను. అయితే ఒక సహాయం చెయ్యి. నా కోసం తేనె తీసుకురాగలవా? నీకు ఏదైనా సహాయం చేయమంటావా? ఇందాక నువ్వు చేసిన సహాయానికి బాధపడుతున్నాను. అయితే ఒక సహాయం చెయ్యి. ఇందాక నువ్వు చేసిన సహాయానికి బాధపడుతున్నాను. అయితే ఒక సహాయం చెయ్యి. అదే ఈ పిల్లలు కాదు, వీళ్ళకి డైలాగులు రాసి ఇచ్చేసి పేపర్లో ఇచ్చేస్తే వాళ్ళు ఇంటికి రేపు ప్రాక్టీస్ చేసుకొని రావాలి. రేపు 1 అవర్ అటు ప్రిపేర్ అవుతుంటే 1 అవర్ వీళ్ళకి డైలాగ్ ఇక్కడ చెప్పిస్తాం. రేపు వచ్చిందా? వింటావా? ఇందాక నువ్వు చేసిన సహాయానికి బాధపడుతున్నాను. అయితే ఒక సహాయం చెయ్యి. నా కోసం డైలాగ్ బయటికి చెప్తే ఫస్ట్. ఇందాక నువ్వు చేసిన సహాయానికే బాధపడుతున్నాను. అయితే నాకు సహాయం చెయ్యి. నా కోసం ప్లెయిన్ గా చెప్తున్నారు. ఓకే. ప్లెయిన్ గా చెప్తున్నారు. అసలు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళటల్లా. వాడికి ముక్కు మీద దెబ్బ తగిలింది కదా. ఇందాక నువ్వు చేసిన సహాయానికి నేను చాలా బాధపడుతున్నాను. ఓ పని చెయ్యి, నాకు తేనె తీసుకొస్తావా? అది ఇందాక నువ్వు చేసిన సహాయానికే బాధపడుతున్నాను. నా కోసం ఓ సహాయం చెయ్యి. నీకు ఏదైనా సహాయం చేయమంటావా? ఇందాక నువ్వు చేసిన సహాయానికి బాధపడుతున్నాను. అయితే నా కోసం చెయ్యి. నా కోసం నా కోసం తేనె ఫస్ట్ రెడీ చెప్పండి. ఇందాక నువ్వు చేసిన సహాయానికి బాధపడుతున్నాను. అయితే ఒక సహాయం చెయ్యి. రెడీ. ఓకే సార్. రెడీ. సహాయం చేయమంటావా? ఇందాక నువ్వు చేసిన సహాయానికే బాధపడుతున్నాను. అయితే నాకు సహాయం చెయ్యి. బాధపడుతున్నాను అనేది క్లారిటీ చెప్పి అనుకుంటున్నాను. ఇందాక నువ్వు చేసిన సహాయానికే బాధపడుతున్నాను. అయితే నాకు బాధపడుతున్న క్లారిటీ కూడా చూడండి. ఇందాక నువ్వు చేసిన సహాయానికే బాధపడుతున్నాను. అయితే నాకు సహాయం చెయ్యి. ఇందాక నువ్వు చేసిన సహాయానికి నేను బాధపడుతున్నాను. అది రావాలి. బాధపడుతున్నాను చూడండి. అయితే బాధపడుతున్నాను. పడిపోయింది. ఓకే. నీకు ఏదైనా సహాయం చేయమంటావా? ఇందాక నువ్వు చేసిన సహాయానికే బాధపడుతున్నాను. అయితే ఒక సహాయం చెయ్యి. నా కోసం తేనె తీసుకురాగలవా? నువ్వు ఇంకా మారలేదు. నా కోసం తేనె తీసుకురాగలవా? నా కోసం తేనె తీసుకురాగలవా? రెడీయా? రెడీ సార్. అయితే ఒక సహాయం చెయ్యి. నా కోసం తేనె తీసుకురాగలవా? నా కోసం తేనె తీసుకురాగలవా? నా కోసం తేనె తీసుకురాగలవా? ఫ్లాట్ ఇది. తీసుకురాగలవా? నువ్వు ఇంకా మారలేదు బాలు. తీసుకురాగలవా? నువ్వు ఇంకా మారలేదు బాలు. తీసుకురాగలవా? నువ్వు ఇంకా మారలేదు బాలు. రెడీ. ఓకే సార్. తేనె తీసుకురాగలవా?
నువ్వు ఇంకా మారలేదు బల్లు. ఇక్కడ ఉండండి మేడం, మాట్లాడండి. మేడం వర్క్ మీద ఉన్నారట, ఒకవేళ లేట్ అయితే ఈరోజు రాలేదు మేడం, రేపు వస్తాను. మరి అది ఎపిసోడ్ ఎవరు చెప్పారు? వేరే వాళ్ళు చెప్తారా? ఇంకా ఆవిడ చెప్పేసింది. సరే, తర్వాత మాట్లాడదాం. సరే. మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. నువ్వేదో యతీష్, నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీర్. నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. అంతే. ఓకే సార్. చెప్పు, బయట చెప్పు. నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. మందులా కాదు, మందులో. నేను మందులో పనిచేసే మందులా అంటున్నాం, మందులో. మందులో నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను. ఏమైంది? ఎవరైనా మాట్లాడేస్తున్నారు? నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను నేను బగీరా. మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. అలసత్వం కనిపించారు. ఓకే. నువ్వు ఇంకా మారలేదు బల్లు. నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. బాదం చెట్టు దగ్గర ఉంటుంది. బాదం చెట్టు దగ్గర ఉంటుంది. అది నొప్పిని బాగా నయం చేస్తుంది. బాదం చెట్టు దగ్గర ఉంటుంది. బాదం చెట్టు దగ్గర ఉంటుంది. రెడీ? బాదం చెట్టు దగ్గర ఉంటుంది. బాదం చెట్టు దగ్గర ఉంటుంది. రెడీ సార్. మాట్లాడుతున్నాను బగీరా. బాదం చెట్టు దగ్గర ఉంటుంది. నీ బేస్ వాయిస్ బాగా మార్కెటింగ్ బాగా చేస్తారు. అట్లా వదిలేడు. నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. సరే, అతని వాయిస్ బేస్ కి దీనికి మార్పుగా కనిపిస్తుంది. బాగా చెప్తున్నాడు. నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. బాదం చెట్టు దగ్గర ఉంటుంది. అది నొప్పిని బాగా నయం చేస్తుంది. అది నొప్పి. అది నొప్పిని బాగా నయం చేస్తుంది. ఓకే సార్, రెడీ సార్. అది నొప్పిని బాగా నయం చేస్తుంది. ఆ పెయిన్ తో కూడుకున్నది చెప్పాలి. అది నొప్పిని బాగా నయం చేస్తుంది. ఓకే, రెడీ సార్. బాదం చెట్టు దగ్గర ఉంటుంది. అది నొప్పిని బాగా నయం చేస్తుంది. బాగా నయం చేస్తుంది. నువ్వు చెప్తా, ఆ బాదం చెట్టు ఎక్కడ ఉందో నాకు తెలుసు. ఆ బాదం చెట్టు ఎక్కడ ఆ ఉందో? బాదం చెట్టు ఎక్కడుందో నాకు తెలుసు. నొప్పిని బాగా నయం చేస్తుంది. ఆ బాదం చెట్టు ఎక్కడుందో నాకు తెలుసు. ఆ బాదం చెట్టు ఎక్కడుందో నాకు తెలుసు. అది నొప్పిని బాగా నయం చేస్తుంది. మేడం, మీరు ఆ డోర్కి ఆనుకొని కూర్చోండి. ఆ బాదం చెట్టు ఎక్కడుందో నాకు తెలుసు. కూర్చో. చెట్టు ఎక్కడుందో నువ్వు నాకు కూడా తెలుసు. వెళ్ళమ్మా. బాగా నయం చేస్తుంది. ఆ బాదం చెట్టు ఎక్కడుందో నాకు తెలుసు. రెడీ మేడం? రెడీ సార్. కవర్ డోర్ని సీట్ తీసుకోవాలి. ఆ అది బాదం నొప్పిని బాగా నయం చేస్తుంది. ఆ బాదం చెట్టు ఎక్కడుందో నాకు తెలుసు. బాగుంది, బాగా చెప్తున్నారు. అమ్మాయి చెప్తావా చిన్నమ్మ? చెప్పు, ఒకసారి బయటికి చెప్పు. ఆ చేస్తుంది. బాదం చెట్టు ఎక్కడుందో నాకు తెలుసు. చాలా దగ్గరకు వచ్చి చెప్పు, దాని దగ్గర అక్కడ రెడీయా? రెడీ అమ్మా? నువ్వు ఎక్కడ వచ్చావు చెప్పేసి. టేక్. చెప్పు. ఆ బాదం చెట్టు ఎక్కడుందో నాకు తెలుసు. నయం చేస్తుంది. చెప్పు. అని గట్టిగా ఆ బాదం చెట్టు ఎక్కడుందో నాకు తెలుసు. బాగుంది, గుడ్. ఏం లేదు, మనం చేస్తే ఇమిటేషన్ లా ఉంటుంది. చిన్నపిల్లలు చెప్తే అది అందంగా ఉంటుంది. అంతే. ఏం చేస్తుంది? బాదం చెట్టు ఎక్కడుందో నాకు తెలుసు. బాగుంది, చేస్తుంది. బాదం చెట్టు ఎక్కడుందో నాకు తెలుసు. గుడ్ గుడ్. చిన్న చిన్నవి చెప్పించి వాళ్ళని తీసుకోవాలి. నేను వీడిని తీసుకొస్తాను. అది కూడా చెప్పేసి నాన్న. చెప్పు. నేను వీడిని తీసుకొస్తాను. రివిని గారు ఫస్ట్ చెప్పండి. నేను వీడిని తీసుకొస్తాను. నేను వీడిని తీసుకొస్తాను. రెడీయా? రెడీ. టేక్. నేను వీడిని తీసుకొస్తాను. ఓ సారీ సార్.
Yes, sir. టైమింగ్ మేడం. Thanks. చిన్నపిల్లలు అంటే అది తెలియదు కాబట్టి ఎక్కడ Sir. చూడండి చెప్పమంటాం. Take. ఏం చేస్తుంది? నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే. నన్ను చెప్తావా? చెప్పు ఒకసారి బయటికి. నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్ళి కాదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్ళి ఓ తీసుకొస్తాను. పని చేయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. చాలా దగ్గరగా చెప్పు. మైక్ ముందు పెట్టుకోను. టేక్. గట్టిగా చెప్పు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇంకా గట్టిగా చెప్పు. ఏం చేస్తుంది? చెప్పు. నేను వెళ్ళి తీసుకొస్తాను. గుడ్. బాగుంది. నువ్వు ఎప్పుడు గట్టిగా చెప్పడం నేర్చుకో. చాలా ఎలా చెప్పినా పర్లేదు. గట్టిగా చెప్పు చాలు. ఏం చేస్తుంది? అసలు నువ్వు అంత బరువును మొయ్యలేవు డౌజీ. చెప్తావా? ఓయ్. నువ్వు చెప్పు శశి. అసలు నువ్వు అంత బరువును మొయ్యలేవు డౌజీ. నువ్వు చెప్పు శశి ఫస్ట్. నేను చెప్పాలి సార్. ఓకే. అసలు నువ్వు అంత బరువును మొయ్యలేవు డౌజీ. అసలు నువ్వు అంత బరువుని మొయ్యలేవు డౌజీ. అసలు నువ్వు అంత బరువును మొయ్యలేవు డౌజీ. రెడీయా? ఓకే సార్. నేను వెళ్ళి తీసుకొస్తాను. అసలు నువ్వు ఆ బరువుని మొయ్యలేవు డౌజీ. అసలు నువ్వు ఆ బరువుని మొయ్యలేవు డౌజీ. నేను వెళ్ళి తీసుకొస్తాను. అసలు నువ్వు ఆ బరువుని మొయ్యలేవు డైజీ. డౌజీ. 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 డౌ సోపు జీ. డౌజీ. 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 నేను వెళ్ళి తీసుకొస్తాను. అసలు నువ్వు నువ్వు ఆ బరువుని మొయ్యలేవు డౌజీ. అసలు నువ్వు అంత బరువును మొయ్యలేవు అంత డౌజీ. బరువు. అసలు నువ్వు అంత బరువు. ఓకే. అసలు నువ్వంత అంత బరువు బరువు మోయలేవు డౌజీ. అంటే పదాలను విడగొట్టుకొని సింగిల్. అసలు నువ్వంత బరువును మోయలేవు డౌజీ. అసలు నువ్వంత బరువును మోయలేవు డౌజీ. అసలు నువ్వు అంత బరువుని మొయ్యలేవు డౌజీ. రెడీయా? ఓకే సార్. నేను వెళ్ళి తీసుకొస్తాను. అసలు నువ్వు అంత బరువుని మొయ్యలేవు డౌజీ. నన్ను చెప్తావా? అసలు నువ్వు అంత బరువుని బరువును మొయ్యలేవు డౌజీ. డౌజీ. అసలు నువ్వు అంత బరువు మోయలేవు డౌజీ. బరువును మేము ఇంగ్లీష్ అమెరికన్ ఈమెకైనా కొద్దిగా తెలుగు వస్తుంది కానీ రోల్ అయితే పదాలు. అసలు నువ్వు అంత బరువుని వాడికి అది ఇచ్చి నువ్వు రా. నువ్వు చెప్పు ఒకసారి ఎలా చెప్పు. అసలు నువ్వు అంత బరువు మోయలేవు డౌజీ. అసలు నువ్వు అంత బరువును మొయ్యలేవు డౌజీ. అసలు నువ్వు అంత బరువుని మోయలేవు డౌజీ. అప్పుడు పని చేయాలి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయించాలి. బట్ మనకి తెలుగులో అవకాశం ఉంది కదా. ఇంగ్లీష్లోనేమో వాళ్ళే చెప్పుకొని వస్తారు అసలు నువ్వు అంత అసలు నువ్వు అంత బరువు మోయలేవు అసలు నువ్వు డౌజీ. అంత బరువును వాడి చిన్నోడికి రేపు ఇద్దాం పెద్దారా చిన్నోడు పని కంగారు పడుతూ ఓకేనా? మీ చెల్లెలు సంపాదిస్తే నువ్వు వాటితో ఎంజాయ్ చేయి. నేను బగీరా వెళ్ళి తీసుకొస్తా. చెప్పు. నేను బగీరా వెళ్ళి తీసుకొస్తా. నాకు దాని మీద ఎగిరింది ఆ రెండు కావాలి. ఎఫెక్ట్స్. ఈటీవీలో బాలభారత చూడండి. నేను బాలుకు చెప్పింది నేనే. నువ్వు అంత బరువును మొయ్యలేవు డౌజీ. నేను బగీరా వెళ్ళి తీసుకొస్తా. నేను బగిరా వెళ్ళి తీసుకొస్తాను. అట్లాగా తీసుకొస్తాం తర్వాత అది రెడీ. ఓకే సార్. అంబరీష్ పూరి వాళ్ళ ఫ్యామిలీ నేను బగిరా వెళ్ళి తీసుకొస్తాం. నువ్వు బలూన్ జాగ్రత్తగా చూసుకో. రెడీ. ఓకే సార్. నువ్వు బల్లుని జాగ్రత్తగా చూసుకో. నువ్వు బలం జాగ్రత్తగా చూసుకో. నువ్వు బాలుని జాగ్రత్తగా చూసుకో. టేక్ కేర్ బాల్ ఇంగ్లీష్ చెప్పొచ్చు. దాని ఏమంటారు? టేక్ కేర్ బాలు. టేక్ కేర్ ఆఫ్ బాలు. Take care You of just బాలు. take care of బాలు. టేక్ కేర్ ఆఫ్ బాలు చెప్పు. టేక్ కేర్ ఆఫ్ బాలు. అది కూడా నీరసంగా చెప్తే ఎట్లా? You just take it, బాలు. టేక్ కేర్ ఆఫ్ బాలు. హ్యాపీగా ఎనర్జీగా చెప్పాలి. టేక్ కేర్ ఆఫ్ బాలు.
అది గట్టిగా చెప్పు. టేక్ టేక్. టేక్ కేర్ ఆఫ్ బాలు. అక్కడ బళ్ళను చూసి వెనక్కి చెప్పాలి. టేక్ ఆఫ్ టేక్. టేక్ కేర్ ఆఫ్ బాలు. నువ్వు చెప్పు శశి. టేక్ ఓకే నువ్వు బలూన్ జాగ్రత్తగా చూసుకో. ఇది డైలాగ్. టేక్. నువ్వు బలూన్ జాగ్రత్తగా చూసుకో. అదే టేక్. కూర్చోదమ్మా. రెడీయా? ఒక్కసారి సార్. ఒక్క ముళ్ళు మూడు మీద ఒకసారి 2 సార్లు గుద్దు. మొన్న పెయిన్ వచ్చింది కదా, అదే పెయిన్ ఇక్కడ వచ్చింది అంతే. దానికి ఓకే దానికి ఏం చెప్తున్నారు? మీరు సినిమాలు చూస్తేనే వస్తాయి ఇవి. మీకు ఉన్న సమస్య ఏంటనుకోండి, యాక్టింగ్ లో ఇది ఉండదు. దీంట్లో అన్నీ చేయాల్సిందే మీకు. అది మొత్తం టేక్. కరెక్ట్గా చూసుకో. అవును వచ్చిందా? శ్రవణ్. తేనెటీగలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకో. తేనెటీగలు ఇక్కడ లేవు. చూసుకో శశి. ఎఫెక్ట్స్ అన్ని తీసుకో. కింద ఓకే తేనెటీగలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకో. అది కావాలి. రెడీయా? మౌగ్లీదా సార్? పైన పైన వాడికి చెప్పు. పైన ఉన్నోడికే కదా, మౌగ్లీకే కదా. ఒక 5 నిమిషాలు బ్రేక్. మోగ్లీ ఓకే సార్. వాళ్ళు అంటే ఇది ఏది పేరు. భగీర కూడా చెప్తున్నాను కదా, 2 ఉన్నాయి కదండి. ఓకే హీరా అంటే ఆ నల్ల పిల్ల. ఇద్దరి మంచి ఒక దానికి ఏం చేస్తారు మీరు? దానికి ఎవరు బాధ్యత?
చెప్పు ఏం వినిపిస్తుంది చెప్పు. సెకండ్ తెలుగు నాగే అది ఆయన ఈ ఇంట్లో ఉందా? మాట్లాడతారు అంతే ఇద్దరు ఒకటే క్లాసా? ఎవ్రీ క్లాస్ కి ఒకటే ఫీల్ అవునా? అవునా? ఏం స్కూల్? జాయ్ లేదా? అక్కడ కామెంట్స్ కూడా బానే మీరు ఉండేది అక్కడే. ఇప్పుడు మన అక్కడ డిమార్ట్ పెట్టిండు కొత్తగా. అక్కడి నుంచి వస్తున్నారా? ఆడ ఇష్యూ పెట్రోల్ పంప్ ఉంది కదా. అవును. హిందీ వాళ్ళు మాట్లాడతారా? నేను అసలు హిందీ మాట్లాడతారా దాని ఇంట్లో? తెలుగు కాకుండా వేరే లాంగ్వేజ్ ఏమైనా మాట్లాడతారా? ఇప్పుడే అనుకుంటున్నారు ఇద్దరు అది ఇద్దరి నచ్చేది కదే ఎవరురా మీరు? అది బాగా వాయిస్ బాగా మాట్లాడుతుంది. నేను ఇంకా ఇలాగే చెప్తా తగ్గించావా? లోపలికి వెళ్ళి జస్ట్ ఆ పెయింట్ చెప్పాను అంతే. రోజు చూస్తుంది యూట్యూబ్ లో కనిపిస్తూనే ఉంటారు. అంటర్దా వాళ్ళు కాదు దానికి ముందు అది కాదు అంటర్దా వాళ్ళు మొన్న సిద్ధులు ఉంటాయి క్యాంప్ ఏరియా అండర్ వరల్డ్ చిన్న అండర్ వరల్డ్ అక్కడ అండర్ వరల్డ్ ప్రాక్టీస్ సేమ్ ఎలా అమ్మా నేను చెప్పను అది ఇలా అదొకటి చెప్పాను కదా అదిలో మేడం రండి, పిల్లలకి రండి. వెళ్ళి వెళ్ళి శశి ఆ గుర్తులో పడింది, ఆ ఊళ్ళో పడింది కూడా ఇవ్వాలి. రెడీ? సో ఒకసారి మళ్ళీ నువ్వు కూడా చూడు నాన్న, అక్కడ చూడు ఎలా చెప్తున్నాను చూడు. రెడీయా? నేను చెప్పాను సో ఒకసారి ప్లే చేస్తాను నార్మల్. లేదు ఎఫెక్ట్ చెప్పే. అంతే కానీ వాళ్ళ పేరు తేనెటీగలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకో అది నువ్వు చెప్పుకో. కవర్ తేనెటీగలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకో తేనెటీగలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకో రెడీ? రెడీ సార్. తేనెటీగలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకో తేనెటీగలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకో తేనెటీగలు ఇక్కడ లేవు తేనెటీగలు ఇక్కడ లేవు తేనెటీగలు ఇక్కడ లేవు. రెడీ? ఓకే సార్. తేనెటీగలు ఇక్కడ లేవు. ఇక్కడ అసలు తేనె పట్టు కనపడడం లేదు ఏంటది? ఇక్కడ అసలు తేనె పట్టు కనపడడం లేదు. రెడీయా? ఓకే సార్. ఓకే అండి, రెడీ అన్నా. రెడీ సార్. తేనెటీగలు ఇక్కడ లేవు.
ఇక్కడ తేనె పట్టు కనిపించడం లేదు. కనబడటం లేదు. కనబడటం లేదు. కనిపిస్తుందా? కనబడటం లేదు. ఏదో ఒకటి చెప్పండి. తేనెటీగలు ఇక్కడ లేవు. ఇక్కడ తేనె పట్టు కనిపించడం లేదు. కనపడటం లేదు. ఎంతో చూస్తున్నావా? ఇక్కడ ఆ. తేనె పట్టు కనపడటం లేదు. రెడీ? ఓకే సార్. ఇక్కడ తేనె పట్టు కనిపించడం లేదు. ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఎంతో ఆశ్చర్యంగా ఉంది. రెడీ? ఓకే సార్. ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఎంతవరకు ఇటువంటి పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఏం చేస్తాం? లేకపోతే మా ఎంతవరకు ఇటువంటి పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఏం చేస్తాం? ఎంతవరకు ఇటువంటి పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఏం చేస్తాం? ఎంతవరకు ఇటువంటి పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఏం చేస్తాం? ఎంతవరకు ఇటువంటి పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఏం చేస్తాం? ఎంతవరకు ఇటువంటి పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఏం చేస్తాం? ఇంతవరకు ఇలాంటి పరిస్థితి నాకు ఇంతవరకు ఎప్పుడు ఎదురుకాలేదు. ఇంతవరకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఇంతవరకు ఇలాంటి పరిస్థితి నాకు ఎప్పుడు ఎదురు కాలేదు. ఏం చేస్తాం? ఇటువంటి పరిస్థితి ఇటువంటి ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఎంతవరకు ఇటువంటి పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఏం చేస్తాం? ఇంతవరకు ఇటువంటి పరిస్థితి నాకు ఎప్పుడు ఎదురు కాలేదు. ఎంతవరకు ఇటువంటి పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఏం చేస్తాం? లేకపోతే ఇంతవరకు నాకు ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు. ఏం చేస్తాం? పదాలు విడగొట్టుకొని ఇంతవరకు ఇలాంటి పరిస్థితి నాకు ఎప్పుడు ఎదురు కాలేదు. ఏం చేస్తాం? ఓకే. రెడీ? ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు ఇటువంటి పరిస్థితి నాకు ఎప్పుడు ఎదురు కాలేదు. ఏం చేస్తాం? సరే పద వెళ్ళి బలుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. జగదీష్ వెళ్ళి సరే పద వెళ్ళి బలుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. నవీన్ నాకు చదువుకుంటాడా? సరే పద వెళ్ళి బలుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. సరే పద రైస్ పెట్టి వెళ్ళి బల్లుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. సరే పద వెళ్ళి బలుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. రెడీయా? రెడీ సార్. కాలేదు. ఏం చేస్తాం? సరే పద ఇక్కడ ఏం లేదని బల్లుకి వెళ్ళి చెప్దాం. డౌట్ వచ్చిందా? ఇక్కడ ఏం సరే పద ఇక్కడ ఏం పద లేదని చేస్తాం. సరే పద వెళ్ళి బలుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. సరే పద బల్లుకి ఇక్కడ ఇక్కడ ఏం లేదని చెప్దాం. వెళ్ళి బలుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. సరే పద వెళ్ళి బలుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. రెడీ సార్. రెడీ? రెడీ. సరే పద వెళ్ళి బల్లుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. డౌట్ వచ్చింది. డౌట్ వస్తుంది. సరే పద. సరే పద వెళ్ళి బలుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. ఓకే రెడీ సార్. చేస్తాం. సరే పద వెళ్ళి బల్లుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. చూసుకో డైలాగ్ ఎక్కడ ఉందో నువ్వు ఎక్కడ చెప్తావు. మనం మాత్రం ఏం చేస్తాం? సరే పద వెళ్ళి బలుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. నువ్వు ఎక్కడ చెప్తావు? మనం మాత్రం ఏం చేస్తాం? సరే పద వెళ్ళి బలుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. ప్లేస్మెంట్ ఇప్పుడు నువ్వు చూడు కరెక్ట్ ఎక్కడ చెప్పావు? సరే పద వెళ్ళి బల్లుకి ఇక్కడ ఏం వెళ్ళి లేదు. బలుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. ఓకే సరే నేనే రైట్ చేస్తాను. సరే పద వెళ్ళి బలుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. ఎక్కడ స్టార్ట్ అయిందో నిజం ఒక్క నిమిషం చూసుకోవాలి. ఆగు. తేనెను దొంగిలించి ఎవరు ఇటువైపే వెళ్ళారు. ఒక్క నిమిషం ఆగు. తేనెను దొంగిలించి ఎవరు ఇటువైపే వెళ్ళారు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు చెప్పురా. ఒక్క నిమిషం ఆగు. చెప్పు. ఒక నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. ఒక నిమిషం ఆగు. ఒక అనగర నాయన. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. దాని ఇంగ్లీష్లో 1 minute ప్లీజ్ వెయిట్ అంతే. ఒక్క నిమిషం ఆగు.
1 minute please wait. అదొకటి చెప్పు. రెడీయా? ఓకేగా? Sir. వెళ్ళి పల్లుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. 1 minute wait. 1 minute please. ఒక్క నిమిషం అంటే క్లారిటీగా చెప్పండి ఇలా. ఒక నిమిషం ఆగు. తెలుగులో చెప్తున్నా. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. ఓకేగా? ఈ పల్లుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. ఒక నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. ఒక నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. ఒక నిమిషం ఆగు. అంతే స్పీడ్గా లేదని చెప్దాం. ఒక నిమిషం ఆగు. ఒక్క నిమిషం అనేది క్లారిటీగా. ఒక నిమిషం ఆగు. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఆగు. పల్లుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. ఒక నిమిషం ఆగు. ఒక నిమిషం దగ్గర పాజ్ ఇవ్వకు. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం కంటిన్యూస్ గా ఆగు. సింగిల్ లైన్ చెప్పు. ఒక నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. పల్లుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. ఒక నిమిషం ఆగు. చిన్న చిన్న క్యారెక్టర్స్ చెప్తారు. నువ్వు చూసుకో శశి. సార్ ఒక్క నిమిషం ఆగు. తేనెను దొంగిలించి ఎవరో ఇటువైపే వెళ్ళారు. తేను ఏంటది? నుంచి ఎవరో ఇటువైపే తేనెను దొంగలించి ఎవరో ఇటుపక్క ఒక్క నిమిషం ఆగు. తేనెను దొంగిలించి ఎవరో ఇటువైపే వెళ్ళారు. తేనెను దొంగిలించి ఎవరో ఇటువైపే వెళ్ళారు. తేనెను దొంగలించి ఎవరో ఇటువైపే ఒక్క వెళ్ళారు. నిమిషం ఆగు. ఒక్క నిమిషం తేనెను ఆగు. దొంగిలించి ఎవరో ఇటువైపే వెళ్ళారు. రెడీ? ఓకే సార్. ఏం లేదని చెప్దాం. ఒక్క నిమిషం ఆగు. తేనెను దొంగలించి ఎవరో ఇటుపక్క నుండే వెళ్ళారు. ఇటువైపే వెళ్ళు. ఓకేలే. ప్లేస్మెంట్ కొద్దిగా రాంగ్ చెప్తున్నావు. సార్ ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. మనం త్వరగా ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. మనం రెడీ? ఓకే సార్. ఎవరో ఇటుపక్క నుండే వెళ్ళారు. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. వెళ్తే కాదు వెళితే. వెళితే. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. స్పీడ్ ఎందుకు? ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. ఓకే. తేనెను దొంగిలించి ఎవరో ఇటుపక్క నుండే వెళ్ళారు. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరైనా కనిపెట్టొచ్చు. ఎందుకంత స్పీడ్? ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో అంటే ఆ స్పీడ్ ఎందుకు అంటున్నా? అంత ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. ఇంకా స్లోగా చెప్పు. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. మాడ్యులేషన్ మారుతుంది. స్లో వెళ్తే. మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. మనం ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. వెళ్తే ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. ఒక్క నిమిషం ఆగు. తేనెను దొంగిలించి ఎవరో ఇటుపక్క నుండే వెళ్ళారు. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. కనిపెట్టొచ్చా? కనిపెట్టొచ్చు. ఇటుపక్క ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. 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 ఓకే. తేనెను దొంగిలించి ఎవరో ఇటుపక్క నుండే వెళ్ళారు. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. మనం త్వరగా వెళ్ళాలి మోగ్లీ. బాలు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళు. గట్టిగా. త్వరగా వెళ్ళాలి. ఉన్నారు కదా? అన్నారు లోపల. కనిపెట్టొచ్చు. మనం త్వరగా వెళ్ళాలి మోగ్లీ. బాలు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరో కనిపెట్టొచ్చు. మనం త్వరగా వెళ్ళాలి మోగ్లీ. బాలు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. కనిపెట్టొచ్చు. మనం త్వరగా వెళ్ళాలి మోగ్లీ. బాలు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. మనం వెళ్ళాలి మొగ్లీ. కనిపెట్టొచ్చు. మనం త్వరగా వెళ్ళాలి మోగ్లీ. బాలు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. ఓకే సార్. రెడీ? రెడీ సార్. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. మనం త్వరగా వెళ్ళాలి మోగ్లీ. బలు అక్కడే. బళ్ళు అక్కడే ఉండొచ్చు. బలు అక్కడే. కనిపెట్టొచ్చు. మనం త్వరగా వెళ్ళాలి మోగ్లీ. బాలు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. రెడీ? రెడీ సార్. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టొచ్చు. మనం త్వరగా వెళ్ళాలి మోగ్లీ. బళ్ళు అక్కడ ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఎదురు చూస్తూ ఉంటాడా? మనం త్వరగా వెళ్ళాలి మోగ్లీ. బాలు అక్కడ ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఎదురు చూస్తూ ఉంటాడు. ఓకే ఓకే. వెళ్ళండి ఆదిత్య గారు. నాకు చాలా భయంగా ఉంది. తనకి ఏమీ ఇవ్వకూడదు. తను క్షేమంగా ఉండాలి.
నాకు చాలా భయంగా ఉంది. తనకి ఏమీ అవ్వకూడదు. తను క్షేమంగా ఉండాలి. నాకు చాలా భయంగా ఉంది. తనకి ఏమీ అవ్వకూడదు. తను క్షేమంగా ఉండాలి. ఓకే రెడీ సార్. అక్కడ వరకు రావాలి. ఉరక రెడీ. ఎదురు చూస్తూ ఉండొచ్చు. పక్షి నాకు చాలా భయంగా ఉంది. తనకి ఏమీ అవ్వకూడదు. తను క్షేమంగా ఉండాలి. నాకు చాలా భయంగా ఉంది. తనకి ఏమీ అవ్వకూడదు. తను క్షేమంగా ఉండాలి. నాకు చాలా భయంగా ఉంది. తనకి ఏమీ అవ్వకూడదు. తను క్షేమంగా ఉండాలి. నాకు చాలా భయంగా ఉంది. తనకి ఏమీ అవ్వకూడదు. క్షేమంగా ఉండాలి. రెడీయా? రెడీ. నాకు చాలా భయంగా ఉంది. తనకి ఏమీ అవ్వకూడదు. తను క్షేమంగా ఉండాలి. చెప్తావా? సింగిల్ సింగిల్ లైన్. రేపు చెప్తాను. అలా అలాగే ఇచ్చేసి నేర్చుకొని సరే నేనే కనిపెడతా. క్షమించు బలు. నేను కావాలని అలా చేయలేదు. నీకు సహాయం చేద్దామని వస్తే అలా జరిగింది. క్షమించు బలు. నేను కావాలని అలా చేయలేదు. అక్కడ వరకు చెప్తాను. క్షమించు బలు. నేను కావాలని అలా చేయలేదు. క్షమించు బలు. నేను కావాలని అలా చేయలేదు. క్షమించు బలు. నేను కావాలని అలా చేయలేదు. నన్ను క్షమించు వాళ్ళు. నేను కావాలని అలా చేయలేదు. నేను కావాలని అలా చేయలేదు. రెడీయా? రెడీ. నన్ను క్షమించు. సారీ సార్. నన్ను క్షమి. అక్కడ అది కొట్టుకున్నప్పుడు అది కంటిన్యూ ఏం కాదు. నన్ను క్షమించు. పక్షి కదా. నేను కావాలని అలా చేయలేదు. నన్ను క్షమించు బలు. నేను కావాలని అలా చేయలేదు. సరే సరే సరే. ఇంకొకసారి స్క్రీన్ ఒకసారి సెట్. క్షమించు బలు. నేను కావాలని అలా చేయలేదు. నీకు సహాయం. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కరెక్ట్. క్షమించు బలు. 223 మినిట్ డైలాగ్ ఉంది. క్షమించు బలు. నేను కావాలని అలా చేయలేదు. నీకేంటి డౌట్ ఏంటని చెప్తే మేము ఏదో క్లారిఫికేషన్ ఇస్తాం. ఒకసారి టైం చూసుకోండి. 2:23 దగ్గర ఉంది. 223 నన్ను క్షమించు బలు. క్షమించు బలు. నేను కావాలని అలా చేయలేదు. క్షమించు బలు. నేను కావాలని అలా ఇక్కడ చేయలేదు. నుంచి ఆ ఎగురుతున్న ఎఫెక్ట్ అది కావాలి. రెడీయా? ఓకే సార్. రెడీ సార్. నన్ను క్షమించు బలు. నేను కావాలని అలా చేయలేదు. నన్ను క్షమించు బలు. నేను కావాలని అలా చేయలేదు. నీకు సహాయం చేద్దామని వస్తే అలా జరిగింది. 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 రెడీయా? రెడీ సార్. నీకు సహాయం చేద్దామని వస్తే అలా జరిగింది. రెడీ అవ్వడా? రెడీ సార్. ఇవన్నీ చూడకుండా నాకు రేపు చెప్పాలి. సహాయం కావాలని అలా చేయలేదు. నీకు సహాయం చేద్దామని వస్తే అలా జరిగింది. చిన్న చిన్నవి కదా. వద్దు వద్దు డౌజీ. ఇక నుంచి నువ్వు నాకు ఏ సహాయం చేయొద్దు. వద్దు డౌజీ. ఇక నుంచి నువ్వు నాకు ఏ సహాయం చేయొద్దు. వద్దు డౌజీ. ఇక నుంచి నువ్వు నాకు ఏ సహాయం చేయొద్దు. రెడీ? ఒక్కసారి సార్. నాకు సహాయం చేద్దామని వస్తే అలా జరిగింది.
వద్దు వద్దు డౌజీ, ఇక నుంచి నువ్వు నాకు ఏ సహాయం చేయొద్దు. రెడీ సార్. వద్దు వద్దు డౌజీ, ఇక నుంచి నువ్వు నాకు ఏ సహాయం చేయొద్దు. రెడీ సార్. సహాయం చేద్దామని వస్తే అలా జరిగింది. వద్దు వద్దు డౌజీ, ఇక నుంచి నువ్వు నాకు ఏ సహాయం చేయొద్దు. ఆ తేనెదొంగ వెళ్ళిన మార్గంలో ఖచ్చితంగా తేనెబొట్లు పడే ఉంటాయి. 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 ఆ తేనె దొంగలు ఆ తేనెదొంగ వెళ్ళిన మార్గంలో ఖచ్చితంగా తేనెబొట్లు పడే ఉంటాయి. ఓకే సార్. ఆ తేనెదొంగ వెళ్ళిన మార్గంలో ఖచ్చితంగా తేనెబొట్లు పడే ఉంటాయి. ఓకే సార్. సహాయం చేయొద్దు. ఆ తేనె దొంగ వెళ్ళిన మార్గంలో తేనె బొట్లు పడే ఉంటాయి. గవర్నమెంట్ డైలాగ్ ఇచ్చిన కదా మేడం, అవే నేర్చుకున్నారా? ఆ తేనె దొంగ వెళ్ళిన చిన్న మార్గంలో షార్ట్ ఆ తేనె దొంగ వెళ్ళిన మార్గంలో తేనె బొట్లు పడే ఉంటాయి. ఆ తేనెదొంగ వెళ్ళిన మార్గంలో ఖచ్చితంగా తేనెబొట్లు పడే ఉంటాయి. ఖచ్చితంగా ఆ తేనెదొంగ వెళ్ళిన మార్గంలో ఖచ్చితంగా తేనెబొట్లు పడే ఉంటాయి. డైలాగ్ ఉందా? వీడియో వాడుతుందా? సహాయం చేయొద్దు. ఆ తేనె దొంగ వెళ్ళిన మార్గంలో ఖచ్చితంగా తేనె బొట్లు పడే ఉంటాయి. ముందుగా చెప్పాను సార్. ఆ తేనె దొంగ వెళ్ళిన మార్గంలో ఆ తేనెదొంగ వెళ్ళిన కరెక్ట్గా ఎంటర్ అవుతున్నప్పుడు చెప్పాలి. వీళ్ళు చెప్పారు వీళ్ళు నేను అంటున్నది కాదు, ఇద్దరు పిల్లలు చెప్పారు. ఆ తేనె దొంగ వెళ్ళిన మార్గంలో ఖచ్చితంగా తేనె బొట్లు పడే ఉంటాయి. మన వీడియో బాక్స్ కొట్ల సండే వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నట్టు అనుమానం కలుగుతోంది. వెళ్ళండి. ఇక్కడే ఉన్నట్టు అనుమానం కలుగుతోంది. ఇక్కడే ఉన్నట్టు అనుమానం కలుగుతోంది. చాలు చాలు, అది డోరమెంట్ ఎక్కడ ఉందో నాకు చూపించండి. ఇక్కడే ఉన్నట్టు అనుమానం కలుగుతోంది. లేదంటే ఈరోజు ఒక వీడియో ఇస్తాం, రేపు స్టార్టింగ్ వీళ్ళు చేస్తే వాళ్ళు అక్కడ స్క్రిప్ట్ చదువుతారు. వీళ్ళకి ఒక గంట రేపు చేస్తాం, వీడియో చేసి సార్ ఒకసారి డైలాగ్. ఆ తేనెదొంగ వెళ్ళిన మార్గంలో ఖచ్చితంగా తేనెబొట్లు పడే ఉంటాయి. ఇక్కడే ఉన్నట్టు అనుమానం కలుగుతోంది. ఓకే సార్. టేక్ సార్. ఇక్కడే ఉన్నట్టు అనుమానం కలుగుతోంది. వాయిస్ కంప్లీట్ చేస్తాం సార్. ఓపెన్ ద వాయిస్. ఇక్కడే ఉన్నట్టు అనుమానం కలుగుతోంది. మీరు తేనె దొంగను పట్టుకోవడానికైనా వచ్చారు, నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను బాగా వాసన పసిగట్టగలను. మాత్రమే మీరు తేనె దొంగను పట్టుకోవడానికైనా వచ్చారు, నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను బాగా వాసన పసిగట్టగలను. మీరు తేనె దొంగను పట్టుకోవడానికైనా వచ్చారు, నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను బాగా వాసన పసిగట్టగలను. మీరు తేనె దొంగను పట్టుకోవడానికైనా వచ్చారు, నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను బాగా వాసన పసిగట్టగలను. మీరు తేనె దొంగను పట్టుకోవడానికైనా వచ్చారు, నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను బాగా వాసన పసిగట్టగలను. మీరు తేనె దొంగను పట్టుకోవడానికైనా వచ్చారు, నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను బాగా వాసన పసిగట్టగలను. మీరు తేనె దొంగను పట్టుకోవడానికైనా వచ్చారు, నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను బాగా వాసన పసిగట్టగలను. మీరు తేనె దొంగను పట్టుకోవడానికైనా వచ్చారు, నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను బాగా వాసన పసిగట్టగలను. మీరు తేనె దొంగను పట్టుకోవడానికైనా వచ్చారు, నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను బాగా వాసన పసిగట్టగలను. పట్టుకోవడానికైనా వచ్చారు, నేను మీకు సహాయం చేస్తాను. మీరు తేనె దొంగను పట్టుకోవడానికైనా వచ్చారు, నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను బాగా వాసన పసిగట్టగలను. మాత్రమే. ఓకే సార్. చెప్పండి బయటికి. ఓకే సార్. టేక్ అనుమానం
మీరు తేనె దొంగలు పట్టుకోవడానికైనా వచ్చారు? నేను మీకు సహాయం చేస్తాను. నేను వాటి వాసన బాగా పసిగట్టగలను. అదే అది ఇక్కడ చూడండి, ఇక్కడ అదే లేదు. అదే లేదు. మీరు తేనె దొంగలు పట్టుకోవడానికైనా వచ్చారు, నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను బాగా వాసన పసిగట్టగలను. ముక్కు మీద ఇట్లా పెట్టుకోండి. ముక్కు మీద నేను పట్టను. సార్ మీరు తేనె పట్టుకోవడానికి ముక్కు మీద ఇట్లా పట్టుకోవచ్చు, అది గట్టిగా నొక్కండి. ముక్కు చెప్పు. మీరు తేనె దొంగలు పట్టుకోవడానికైనా వచ్చారు? మీరు తేనె దొంగలు పట్టుకోవడానికైనా వచ్చారు? నేను మీకు సహాయం చేస్తాను. నేను వాసన బాగా పసిగట్టగలను. మీరు తేనె పట్టుకోవడానికి వచ్చారు, నేను మీకు సహాయం చేస్తాను. ఎందుకంటే నేను వాసన ఇంత మోడ్యులేషన్ ముక్కును పట్టుకొని చేయాలి. అది కొద్ది రోజులు అలవాటు చేసుకుంటే అది వస్తుంది. రెడీయా? రెడీ సార్. అది రానప్పుడు ఏంటంటే బట్టలు ఇబ్బంది. మీరు తేనె దొంగలు పట్టుకోవడానికైనా వచ్చారు? నేను మీకు సహాయం చేస్తాను. నేను వాసన బాగా పసిగట్టగలను. మీకు రానప్పుడు ఏం చేయాలంటే ముక్కుకు బట్టలు ఉంటుంది కదా, అది పెట్టుకోండి. అని ఒకటే చెప్తారు. పెట్టుకుంటారా? మళ్ళీ అంతే మరి ప్రాక్టీస్ అంటే. మీరు తేనె దొంగలు పట్టుకోవడానికైనా వచ్చారు, నేను మీకు సహాయం చేస్తాను. ఎందుకంటే నేను బాగా ఎందుకంటే నేను వాసన మీరు తేనె దొంగలు సారీ సార్ రోల్ అవుతుంది మరి మామూలు డైలాగ్ కదా. మీరు తేనె దొంగలు పట్టుకోవడానికైనా వచ్చారు, నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను బాగా వాసన పసిగట్టగలను. నేను వాసన బాగా పసిగట్టగలను. నేను వాసన బాగా పసిగట్టగలను. ఎందుకంటే నేను వాసన బాగా పసిగట్టగలను. మీరు తేనె దొంగలు పట్టుకోవడానికైనా వచ్చారు? నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను వాసన బాగా పసిగట్టగలను. మీరు తేనె దొంగలు పట్టుకోవడానికైనా వచ్చారు? నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను వాసన బాగా పసిగట్టగలను. నేను కూడా కనిపెట్టగలను. నేను కూడా కనిపెట్టగలను. నేను కూడా కనిపెట్టగలను. అదు నేను కూడా కనిపెట్టగలను. ఓకే రెడీ సార్. ఎందుకంటే నేను వాసన బాగా పసిగట్టగలను. నేను కూడా కనిపెట్టగలను. వాయిస్ పాత వాయిస్ వచ్చేసింది. నాకు ఆ వాయిస్ వద్దు. నేను కూడా కనిపెట్టి ఎందుకంటే నేను వాసన బాగా పసిగట్టగలను. నేను కూడా కనిపెట్టగలను. స్మూత్ గా ఉన్నట్టుంది సార్. అది వాళ్ళు సిగ్గులో చెప్పు బాగా వాసన బాగా పసిగట్టగలను. నేను కూడా కనిపెట్టగలను. ముందు చెప్తున్నావు సిగ్గులో చెప్పు. సార్ ఒకసారి ప్లే చేయండి. నేను కూడా కనిపెట్టగలను. 250 మీద ఉంది డైలాగ్. 248 మీద చెప్తున్నా. మొహం కదిలినప్పుడు చెప్పు, దాని మొహం కథగా ఆపేసాక ఆపేసే డైలాగ్ ఓకే. అంతే. కదులుతున్నంత సేపే డైలాగ్ ఉంది అంతే. దాని బాడీ లాంగ్వేజ్ పట్టుకుంటే దొరుకుతుంది డైలాగ్. ఎందుకంటే నేను వాసన బాగా పసిగట్టగలను. నేను కూడా కనిపెట్టగలను. ఇది కామెడీ వద్దు, ఇది పులి. ఇది పులి కాదు. వాయిస్ నువ్వు కూడా కనిపెట్టగలవు. నేను కూడా కనిపెట్టగలను. ఓకే సార్. బాగా పసిగట్టగలను. నేను కూడా కనిపెట్టగలను. అంతే, నువ్వు ఎక్కువ మాట్లాడి చేయండి. వాయిసే పులిలా. మరైతే నువ్వు ఇంతవరకు ఎందుకు కనిపెట్టలేకపోయావు? 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 ఓకే సార్. రెడీ? నేను కూడా కనిపెట్టగలను. అయితే నువ్వు ఇంతవరకు ఎందుకు కనిపెట్టలేకపోయావు? ఓకే, డైలాగ్ క్లారిటీ. ఓ మరైతే నువ్వు ఎందుకు ఇంతవరకు నేను కూడా కనిపెట్టగలను. మరైతే ఇంతవరకు నువ్వు ఎందుకు కనిపెట్టలేకపోయావు? చూడండి, వినండి. మరైతే ఇంతవరకు నువ్వు మరి మరైతే ఇంతవరకు నువ్వు వింత మరైతే ఇంతవరకు అది పోయినాయి పదాలు. తెలుగు మనం స్పీడ్ చెప్పి క్లారిటీ. నేను కూడా కనిపెట్టగలను. మరైతే నువ్వు ఇంతవరకు ఎందుకు కనిపెట్టలేకపోయావు? నువ్వు మాటను ఛాలెంజ్ చేతుల్లో చూపించుడికి. నువ్వు మాటను ఛాలెంజ్ చేతుల్లో చూపించుడికి. నువ్వు మాటను ఛాలెంజ్ చేతుల్లో చూపించుడికి. ఇక్కడ వరకు ఇచ్చేయండి డైలాగ్. అబ్బాయి లాస్ట్ డైలాగ్ ఇచ్చేసి లాస్ట్ నువ్వు మాటను ఛాలెంజ్ చేతుల్లో చూపించుడికి. లాస్ట్ నువ్వు మాటను ఛాలెంజ్ చేతుల్లో చూపించుడికి.
ఆ దొంగని నువ్వే కనిపెట్టు. చూసారా, టీవీ చూడటం చాలా ఈజీ. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే డిస్నీ లాంటి పెద్ద సినిమా జంగిల్ బుక్ అంటే సినిమాలో ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఉందనుకోండి, ఈ క్యారెక్టర్కి మనకి 700 ఇస్తారు. మేము ఏం చేస్తామంటే డబ్బింగ్ వెళ్ళే ముందు 700 అంటే ఈరోజు ఒక 10 ఎపిసోడ్ పెట్టేస్తాం. 10 ఎపిసోడ్లో 2 అవర్స్ చెప్పుకొని వచ్చేస్తాం. 10 × 700 7,000 ఒక 1 అవర్ ఇన్కమ్ మాది. ఎందుకు మాకు అంత ఇస్తున్నారంటే మేము ఆ టైం గంటలో లేపేసి అవతలు వచ్చేస్తాం. నిన్న ఇక్కడ చూసి ఉంటాడు మేడం వాళ్ళ అశోకుడు, ఇవన్నీ కూడా గంటలో నేను లేపేసి వచ్చేసి పెద్ద పెద్ద క్యారెక్టర్స్ కనుక మీరు కూడా ఏంటంటే ఆ స్పీడ్ చెప్పగలగా బాగా. కాబట్టి ఇక్కడ చూడటం చాలా ఈజీగా, చెప్పడం వెరీ టఫ్. చాలు. నీకేం కావాలి? మేడం వెళ్ళండి. నీకేం కావాలి? నీకేం కావాలి? కోపులు కూడా మాట్లాడుతున్నారు. నీకేం కావాలి? నువ్వు చెప్పు, మీకేం కావాలి? అది బండలకు ఉంది కోతి. మామూలుగా చెప్పు. నీకేం కావాలి? మామూలుగా చెప్తానా? నీకేం కావాలి? నీ పేరేంటి? అదే వాయిస్ చెప్పు. నీకేం కావాలి? నీకేం కావాలి? రెడీ మేడం? రెడీ Take. సార్. మీకేం కావాలి? మీరు ఏం వాయిస్ పెట్టకండి, మామూలు. మామూలుగా అడుగుతుంది. అది క్యాజువల్ అడుగుతుంది. మీకేం కావాలి? మీకేం కావాలి? క్యాజువల్ అడుగుతాడు. ఇక్కడ కంపెనీ చేయాల్సిన అవసరం లేదు. Take. మీకేం కావాలి? అదే చెట్టు దగ్గర మీ కోతులు దొంగలించిన అక్కడ ఎగిరినప్పుడు కోతులు దొంగ చెట్టు దగ్గర మీ కోతులు అది ఉంది కదా, ఆ ఎఫెక్ట్ ఇవ్వండి. Take. కావాలి? అన్న నువ్వు కూడా చెప్పు, మీకేం కావాలి చెప్పు డైలాగ్. మీకేం కావాలి? నీరసంగా ఉంది వాయిస్. మీకేం కావాలి అట్లా కూడా అడగచ్చు కాన్ఫిడెంట్ గా. Take. మీకేం కావాలి? మీకేం కావాలి? Take నాన్న. అమ్మాయి గట్టిగా చెప్పు. మీకేం కావాలి? మాట్లాడండి. Take. Take అమ్మా. మీకేం కావాలి? కరెక్ట్ గా దాని మీద చూసుకో. గట్టిగా చెప్పు. మీకేం కావాలి? ఓకే, వాళ్ళకి అర్థం కాదు మేడం. మనకి మీకే ఇప్పటికి చెప్పిన పిల్లలు టైం పడుతుంది. రామయ్య కూడా. చిన్న తేనె పట్టు మాకు కావాలి. మేము అసలు తేనెను దొంగిలించలేదే. మేము అసలు తేనెను దొంగిలించలేదే. ఇది ఎవరు తెలుసు వాయిస్ వినండి. ఆ రోజు మీరు రేవంత్ రెడ్డి గారు షార్ట్ ఫిల్మ్ చెప్పినప్పుడు ఓల్డ్ ముస్లిం వచ్చిందా? మేము అసలు తేనెను దొంగిలించలేదే. ఈమె వయసు 72 సంవత్సరాలు అంటే ఇన్కమ్ ఇప్పటికీ 2 నుంచి 3 లక్షలు ఉంటుంది. నా పేరు నల్ల విజయలక్ష్మి. మేము అసలు తేనెను దొంగిలించలేదే. రెడీ మేడం? అసలు మేము తేనె దొంగలించలేదే. మేము అసలు తేనెను దొంగిలించలేదే. వాయిస్ సూపర్. అసలు మేము తేనెను దొంగలించలేదే. సార్ డైలాగ్. ఏంటి ఇదే డైలాగ్? తేనెను దొంగిలించలేదే. అసలు మేము తేనెను దొంగలించలేదే. అసలు మేము తేనెను దొంగిలించలేదే. మేడం మీరు చూడండి, వీడియో చూడండి. అసలు మేము తేనెను దొంగలించలేదే. అంతే. విజువల్ చూడండి మేడం. మేము అసలు తేనెను దొంగిలించలేదే. మేము అసలు తేనెను దొంగిలించలేదే. Take. మేము అసలు తేనెను దొంగిలించలేదే. అది డౌట్ గా కదా చెప్తుంది. అసలు మేము తేనెను దొంగలించలేదే. డౌట్ గా చెప్తుంది కదా. కోతైనా మనిషి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి. అసలు మేము తేనెను దొంగిలించలేదే. అసలు మేము తేనెను దొంగిలించలేదే. ఇక్కడ ఉంది మేడం 427 డైలాగ్. లేదు సార్, మళ్ళీ ప్రాక్టీస్. మేము అసలు తేనెను దొంగిలించలేదే. 426 దగ్గర స్టార్ట్ అయ్యి 427 లో డైలాగ్ ఎండ్ అయిపోయింది. 26 లో స్టార్ట్ అయ్యి 27 లో ఎండ్ అయ్యింది. మేము అసలు తేనెను దొంగిలించలేదే. అదే మీరు విజువల్ గా చూసుకుంటూ వస్తారు. నాన్న చెప్తావా చిన్నమ్మాయి?
అసలు మేము తేనెను దొంగలించలేదే. అసలు మేము తేనెను దొంగిలించలేదే. అసలు మేము తేనెను దొంగలించలేదే. అసలు మేము తేనెను దొంగిలించలేదే. మేము అసలు తేనెను దొంగలించలేదే. మేము అసలు తేనెను మేము అసలు తేనెను దొంగిలించలేదే. స్పష్టంగా చెప్పమ్మా వర్డ్స్. టేక్. ఈ తెలుగు నేర్చుకుంటే సాధిస్తారు. టేక్. మేము అసలు తేనెను దొంగిలించలేదే. ఓకే, చెప్పగలుగుతున్నాను బట్ ఓకే. చిన్న పిల్లలు డాడీ గారు మాకు దొరికిన ఆధారాన్ని బట్టి దొంగలు ఇక్కడే ఉన్నారని తెలుస్తోంది. నేను దొంగిలించింది కోత్. అది డైలాగ్స్ ఇచ్చేసాడు. కోతులు అన్నీ కలవండి. చెప్పండి. అది కావాలి. అసలు అవి ఎగరేసినప్పుడు కూడా అది కావాలి. ఇగో అవన్నీ కావాలి. అసలు తెలుసు. రెడీ రెడీ రెడీ. టేకా. రెడీ సార్. మనుషులకి చెప్తారు. ఇప్పుడు డైలాగ్ లేదు. అది కావాలి. చెప్పండి. మమ్మల్ని దొంగిలించామని అడుగుతారా? అది కావాలి. రెడీయా? రెడీ సార్. మమ్మల్ని దొంగలంటారా? అట్లా టేకా. చెప్పు. నీ పేరేంటి? నా పేరు యతీష్. నీ పేరు రామ్ గారు? నా పేరు రామకృష్ణ. అది కావాలి. టేక్. ఆ బాబు ఉన్నాడు చిన్నోడేది? ఓకే ఓకే కానీ నన్ను టేక్. మీ పని నేను చూస్తాను. శ్రవణ్ ఆ రామేష్ బాగా చెప్తున్నారు. బాబు ఇక్కడ ఎట్లుంటాయంటే